హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కానివారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకే? సో చూద్దామండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ మన తెలుగు టారో ఎనర్జీస్ ఛానల్లో డైలీ లైవ్ అనేది ఉంటుందండి, ఓకేనా? కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రత్యేకంగా టైం అనేది చెప్పలేను, నేను ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు లైవ్ అనేది పెడతాను, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఈ పర్సన్ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. కానీ పర్సన్కి కొంచెం భయం అనేది ఉందండి. మీరంటే ఈ పర్సన్కి భయం అనేది ఉందన్నమాట. మీరు పర్సన్కి తన కంటికి మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. మీ లైఫ్లో మీరు ఫినాన్షియల్గా సెటిల్ అయ్యారు, గ్రోత్ ఉంది, సక్సెస్ అనేది ఉంది. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇంకా మీకు దేని గురించి అనేది బెంగ అనేది లేదు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, దేని గురించి బాధపడాల్సిన అవసరం మీకు లేదు. ఈ పర్సన్ మీ లైఫ్లో ఇప్పుడు ఉంటే ఏంటి, లేకపోతే పోతే ఏంటి, తన ఇష్టం అది. నేను మాత్రం హ్యాపీగా ఉన్నాను చాలు. ఈ పర్సన్ మాయలో నుంచి నేను బయటపడ్డాను చాలు. మీ ప్రయారిటీ ఏంటిది మీరు తెలుసుకున్నారనమాట. కాబట్టి పర్సన్ డైరెక్ట్గా వచ్చి తను మాట్లాడలేక తను మిమ్మల్ని దూరం నుంచి పర్సన్ మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారనమాట. చాలా తెలివిగా నిర్ణయాలు అనేది పర్సన్ తీసుకుంటున్నారు. అంటే పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి, మళ్ళీ తను మిమ్మల్ని వారి గ్రిప్లోకి తీసుకురావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఏదో ఆడాలి అనుకుంటున్నారండి. అంత ఈజీగా ఈ పర్సన్ని నమ్మకండి. ఎందుకంటే ఇక్కడ మెజిషియన్ తెలుసు కదా, మెజిషియన్ ఏం చేస్తారు, చిత్తు కాగితాన్ని కూడా వారు డబ్బుల్లాగా కన్వర్ట్ చేసి చూపిస్తారనమాట. కాబట్టి పర్సన్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓకే? ద చారియట్, మీరు ఎలాగో లొంగరు, తనని నమ్మరు అని పర్సన్ అనుకుంటున్నారండి. తనంతల తనే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని పర్సన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. దూరం నుంచి మీ అంతలా మీరే తన దగ్గరికి వెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. చాలా తెలివిగా ఏదో నిర్ణయం తీసుకుంటున్నారండి పర్సన్. మేబీ ప్రాక్టికల్ ఎనర్జీ ఉంది పర్సన్కి, చాలా టాలెంటెడ్ పర్సన్. అండ్ ఈ పర్సన్ చాలా చలాకీగా ఉంటారనమాట. ఎవరిని కూడా లెక్క చేయరు, ఎవరు అడ్డు వచ్చినా సరే ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఈ పర్సన్. సో తను వెళ్ళిపోతారనమాట ముందుకి. తనకు నచ్చలేదా వెనుక తిరిగి కూడా ఈ పర్సన్ చూడాలన్నమాట, ఓకే? అలాంటి మెసేజ్ ఏదో చూపిస్తుంది. ఈ పర్సన్కి ఎందుకో మీరు చాలామంది గుర్తుకొస్తున్నారు, మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు, మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలి అని పర్సన్కి ఉందండి. కొంతమందికి పర్సన్ న్యూ పర్సన్ కూడా కావచ్చు. తను ఏంటంటే మీ క్రష్ అయి ఉంటారనమాట, ఓకే? ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడము, మీతో హ్యాపీగా ఉండాలని, లేదా మీతో రిలేషన్లో ఉండాలని, తను ఏదో ప్రపోజల్ లాంటిది పర్సన్ ఇవ్వాలని. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అందుకని పర్సన్ తను ప్రపోజల్ లాంటిది ఏదో ఇవ్వాలనుకుంటున్నారు. మేబీ ప్రపోజ్ కూడా చేయొచ్చు అనమాట పర్సన్, ఓకే? చాలామందికి మీరు మీ పర్సన్ని అతి తొందరలో కలుసుకుంటారండి. మేబీ 78 అవర్స్ లోపల ఈ పర్సన్ని మీరు కలుసుకోవచ్చు కూడా. ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది, ఆకర్షణ ఉంది. ఇక్కడ కేరింగ్ కనెక్షన్ అన్నట్టుగా పర్సన్ తను మిమ్మల్ని చూస్తున్నారనమాట, యాజ్ ఏ వైఫ్ ఆర్ హస్బెండ్ మెటీరియల్ లాగా. మీతో లైఫ్ అనేది పర్సన్ పంచుకోవాలి అనుకుంటున్నారు.
అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తను ఏదో కోల్పోయి ఉన్నారు ఆల్రెడీ. అంటే తను అనుకున్నవన్నీ తనకి దక్కలేదు. తను ఏదైతే ఇష్టపడతారో అన్నీ తన లైఫ్లో నుంచి దూరం అయిపోవడం లాంటిది. ఆల్రెడీ పర్సన్ తన జీవితంలో దెబ్బతిని ఉన్నారనమాట ఈ పర్సన్. కాబట్టి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. ఓకే, బ్యూటిఫుల్. చెప్పాను కదా, ఈ పర్సన్ మీకు ఏదో మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది ఈ పర్సన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలి ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే మేబీ అండి 4 days లోపల మీ పర్సన్ని మీరు కలుసుకోవచ్చు. లేదా ఈ పర్సన్ తన వైపు నుంచి మీకు ఏదో మెసేజ్ లాంటిది ఈ పర్సన్ పంపించబోతున్నారు. లేదా ఒక పర్సన్ అయినా ఈ పర్సన్ మీ దగ్గరికి పంపించబోతున్నారనమాట. మీ మనసులో ఏముంది, తన గురించి మీరు ఏమనుకుంటున్నారు, తన గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన గురించి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఈ పర్సన్ తెలియాలి అనుకుంటున్నారనమాట. వావ్, బ్యూటిఫుల్ అండి. అస్సలు మిస్ అవ్వకండి. ఈ రీడింగ్ని మీరు ప్రతి ఒక్కరు లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? ఈ పర్సన్ మీ గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ లైఫ్లో మీరు డే టు డే గ్రోత్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏమో పడిపోతున్నారు. అంటే తన ఎనర్జీ అనేది లో అయిపోతుంది. మీకు డెఫినెట్లీ తెలుసండి, ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా లేరు, హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తున్నారు. తన లైఫ్లో తను ఎవరు పర్సన్ చేతిలో ఇరుక్కున్నారు, లేదా లేదా తన లైఫ్లో ఎవరు ఒక ఫీమేల్ పర్సన్ తనని కంట్రోల్ చేస్తున్నారు. అది మీకు తెలుసు అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ తను బాధపడుతున్నారండి. మీ మనసు ఏదైతే చెప్తుందో అది వినండి మీరు. ఓకేనా? మీరు డే టు డే మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏమో చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్కి మీకు సంబంధించిన విషయాలు తనతో ఎవరో చెప్పారండి. ఏదో మేబీ మీ గురించి పాజిటివ్గా ఈ పర్సన్ దగ్గర ఎవరు మాట్లాడడం లాంటిది ఏదో జరిగింది. మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, మీకు మీ పర్సన్కి తెలిసిన వారు మేబీ మీ పర్సన్ మీ గురించి తను తెలుసుకుంటున్నారనమాట. మీరు ఎలా ఉన్నారు, ఏంటిది, మీ లైఫ్లో మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి, మీరు హ్యాపీగా ఉంటున్నారా లేదా, ప్రతిదీ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట. అందుకని పర్సన్ చూడండి మీ గురించి పర్సన్కి ఏదో నిజం లాంటిది తెలిసింది. కాబట్టి పర్సన్ తను మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. మీ గురించి పర్సన్కి ఎవరో గడ్డి పెట్టడం లాంటిది ఏదో జరిగిందండి. అందుకని పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారనమాట. మీ పర్సన్ కొంచెం ప్రాక్టికల్ పర్సన్ అండ్ మనీ మైండెడ్ పర్సన్. అండ్ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది అంత తొందరగా ఈ పర్సన్ బయట చెప్పారండి. హైడ్ చేస్తారు. ఉన్నదాన్ని లేనట్టుగా చూపిస్తారు, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తారు అన్నమాట పర్సన్. ఓకే, దాని వలన మీ బుర్ర అనేది పలిపోతుంది అనమాట. అరే ఈ పర్సన్ ఏంటి ఇలా ఉన్నారు, ఏది చెప్పరు. తన కళ్ళు అనేది ఒక విధంగా చెప్తుంది మీకు ఆన్సర్, తన చేతలు తన ప్రవర్తించే విధానం ఇంకో విధంగా చూపిస్తారనమాట. మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏది నిజం, ఈ పర్సన్ ప్రవర్తన నిజమా, తన చూపు నిజమా, మీకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. హీల్ అవుతున్నారు ఈ పర్సన్. మీకు సంబంధించిన విషయాల్లో ఈ పర్సన్ ఏదో క్లారిటీ వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ పర్సన్ వేరే వారి దగ్గర తను ఏదో డిస్కషన్ లాంటిది చేశారని చెప్పాను కదా, అక్కడ ఈ పర్సన్కి ఏదో క్లారిటీ అనేది వచ్చింది. మీకు సంబంధించింది ఏదో ట్రూత్ లాంటిది ఈ పర్సన్కి తెలిసిందండి. తను నిజాలు అనేది ఈ పర్సన్ తెలుసుకున్నారు. మేబీ మిమ్మల్ని వద్దనుకొని ఉంటే ఈ పర్సన్కి ఏదో క్లారిటీ వచ్చింది. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి, ఎలా మీతో మాట్లాడాలి, మేబీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే, లేదా మీరు పర్సన్ దూరం పెట్టి ఉంటే
ఎన్ని రోజులు ఇంకా దూరం పెడతారు? సో తన మీద మీకు జాలి లేదా, ప్రేమ లేదా, ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారు అని అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట మీ గురించి. మీరేమో హీల్ అయిపోవాలని మీరు అనుకుంటున్నారు, ఈ పర్సన్ ఏమో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. తను వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది తనకు అర్థం కావడం లేదనమాట. ఓకే, ఓకే. ఈ పర్సన్ లైఫ్లో ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ లాంటిది చాలా జరుగుతున్నాయండి. మేబీ మీకు సంబంధించింది కావచ్చు, లేదా ప్రాపర్టీ విషయంలో కూడా కావచ్చు. తన ఫ్యామిలీ మెంబర్స్ మేబీ ఎలా ఉందంటే మొత్తం ఇక పటాపంచలయ్యేటట్టుగా ఉందన్నమాట తన పరిస్థితి. ఓకే, చాలా గొడవలు లాంటిది ఏదో జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. లేదా మీ ఇద్దరికి సంబంధించిన విషయాలు తన ఇంట్లో వారికి తెలియడం కానీ, ఏదో ఈ పర్సన్ మీద అనుమానం లాంటిది ఏదో ఉందండి. అందుకని పర్సన్ భయపడుతున్నారనమాట. కానీ మీరు కావాలి పర్సన్కి, మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ టవర్ వచ్చింది. ఓ బ్యూటిఫుల్. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఈ పర్సన్లో మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారిలో 2 ఫేసెస్ అనేది ఉందండి. ఓకే, ఈ పర్సన్ లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తారు. మేబీ ప్రేమ లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించడము, మేబీ పర్సన్ కొన్ని బెనిఫిట్స్ లాంటిది పర్సన్ మీ వైపు నుంచి ఆశించి, మేబీ ఇక్కడ మనీ కూడా కావచ్చు. పర్సన్కి మీరు మనీ పర్పస్గా కూడా చాలామంది మీరు హెల్ప్ చేసి ఉన్నారు. తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి ఎస్కేప్ అయిపోయారా, లేదా మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టారా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడం కానీ, లేదా మళ్ళీ తను మీకు రివర్స్ తిరగడం లాంటిది, ఏం చేసుకుంటావో చేసుకోపో, నీ ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవాలా, మిమ్మల్ని పర్సన్ భయపెట్టడం లాంటిది ఏదో జరిగింది. ఓకే, బ్లాక్మెయిల్ చేయడం లాంటిది, నువ్వు నన్ను ఏం చేయలేవు, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా మాట్లాడడం. ఓకే, దానికి మీరు చాలామంది పర్సన్ విషయంలో మీ మనసుకి బలంగా గాయం అనేది తగిలింది కాబట్టి మీరు హీల్ అయిపోతున్నారనమాట. ఆ టైంలో ఈ పర్సన్ చూడండి, తను మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా, మీతో హ్యాపీ ఫ్యామిలీగా, మేబీ పర్సన్ అంటే 2 మ్యారేజ్ కార్డ్ వచ్చాయి. ఈ పర్సన్ తనకి మీ ఎనర్జీ కావాలి అండ్ ఈ పర్సన్ ఎప్పుడు తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తారండి. తను మీరు లేకపోతే ఈ పర్సన్ ఉండలేరు. మీరు ఎప్పుడైతే ప్రేమను పంచుతూ ఉంటారో ఈ పర్సన్ పారిపోవాలనుకుంటారనమాట. మీరు ఎప్పుడైతే సైలెంట్ అయిపోతారో, స్టబన్గా ఉండిపోతారో, మీరు తనని పట్టించుకోకుండా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఈ పర్సన్ తనకి ఏం అర్థం కాదనమాట. తన మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, పర్సన్ ఒకవైపు లయన్ లాగా అండ్ ఇంకో సైడు ఒక మనిషిలాగా తన ఫేస్ అనేది ఉందన్నమాట. అంటే తన మైండ్ అనేది సరిగ్గా పనిచేయదు. ఇంకా అప్పుడే కోపం, చిరాకు అన్నీ వచ్చేస్తాయి. అరుస్తారు గట్టిగా, లేదా తిడతారు, లేదా ఇంట్లో వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు, లేదా మీకు ఫోన్ చేసి తిట్టడం కానీ, అన్నీ పిచ్చి పిచ్చి పనులు అనేది చేస్తూ ఉంటారనమాట. మీరు దూరం అయిపోతే ఈ పర్సన్ భరించలేరు. మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారు, చాలా టాలెంటెడ్ పర్సన్, ఒక హస్బెండ్ మెటీరియల్, వైఫ్ మెటీరియల్. మీరు మీ లైఫ్లో ప్రజెంట్ గ్రోత్ ఉంది, సక్సెస్ ఉంది, మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మీ లైఫ్లో మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు. ఈ పర్సన్కి మేబీ ఇక్కడ టవర్ అనమాట, కరెంట్ షాక్ లాగా, అది తనకి తట్టుకోలేకపోతున్నారనమాట ఈ పర్సన్. మీతో హ్యాపీగా ఉండాలి, యూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి.
ఓకే, ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయి ఉందండి తన లైఫ్లో. తను చాలా ప్రాబ్లమ్స్ అయితే పర్సన్ ఫేస్ చేసి ఉన్నారు. మేబీ తన లైఫ్లో మీరు కాకుండా థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. సో థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఉన్నారు. ఇక్కడ రిలేషన్ వైజ్గా తను హ్యాపీగా లేరు, ఫ్యామిలీ విషయంలో ఈ పర్సన్ హ్యాపీగా లేరు, ఫినాన్షియల్గా కూడా తనకి హ్యాపీనెస్ లేదు, తనకి హెల్త్ కూడా బాగోలేదు. సో మీ పర్సన్ తను చాలా బాధలో ఉన్నారు, చాలా హార్ట్ బ్రేక్ అయింది పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది. పదే పదే పర్సన్ ఏదో సిచ్యువేషన్లో చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి పర్సన్కి. తనని తను కాపాడుకునే స్టేజ్లో పర్సన్ ఉన్నారనమాట ప్రజెంట్. అండ్ ఆ స్థితికి పర్సన్ పరిస్థితి అనేది దిగజారిపోయింది అని చెప్పొచ్చు. అందరూ మోసం చేసేవారే తన లైఫ్లో. ఈ పర్సన్ డెఫినెట్లీ తెలుసుకున్నారు. మీరు ఇప్పుడు నోకండా సిచ్యువేషన్లో ఉంటే నోకండా సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్ ఉన్నారంటే తన లైఫ్లో మీరు కాకుండా, అంటే మీరు తనకు అవసరం లేదు అని పర్సన్ వేరే వారితో తన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉండొచ్చు, లేదా వేరే పర్సన్ చూస్ చేసుకొని ఉన్నారంటే ఈ పర్సన్ డెఫినెట్లీ తను దెబ్బతిని ఉన్నారండి. ఎవరు రియల్ ఫేస్ ఏంటిది, ఎవరి నిజస్వరూపం ఏంటిది ఈ పర్సన్ తెలుసుకున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, మీతో మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని పర్సన్కి ఉంది. మీ దగ్గర ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటాను అని కూడా ఈ పర్సన్కి తెలుసు. కానీ అది వర్కౌట్ అవుతుందో లేదో, మీరు తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో, మీరు తనని దూరం పెడతారేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను నమ్మిన వారందరూ ఈ పర్సన్ని హార్ట్ బ్రేక్ చేసేవారే. పర్సన్ చూడండి ఎంత గట్టిగా అరుస్తున్నారు. తను అరిస్తే తన మనసులో మేబీ హార్ట్ అనేది పలిగిపోతుందన్నమాట. అంత గట్టిగా తను అరుస్తున్నారు, అంత పెయిన్, అంత బాధ ఈ పర్సన్కి కలిగింది కాబట్టి తను అంత బాధలో ఉన్నారు. ఏదో రిలేషన్ అనేది పర్సన్ వద్దనుకుంటున్నారండి. 10 of swords అండ్ 10 of wands అనమాట. మేబీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనైతే చాలా బాధపడుతున్నారండి. తను చాలా బాధపడుతున్నారు. ఇది 10 of wands అంటే అది మామూలు బాధ కాదు. తన హార్ట్ అనేది ముక్కలైపోయేటట్టుగా ఈ పర్సన్ అంత గట్టిగా అరుస్తున్నారనమాట. అంత బాధ ఈ పర్సన్ పడుతున్నారు, తనలో తను పడుతున్నారు, బయట చెప్పలేకపోతున్నారు. బయట చెప్పిన ఎవరికి అర్థం కాదు, ఎవరు తనని అర్థం చేసుకోరు, తనలో తను సతమతమైపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్కి. ద వరల్డ్ కార్డ్, మీతో ఉంటే హ్యాపీగా ఉండేవాడిని, కానీ తన తలరాతని తనే రాసుకుని, అంటే కర్మ అనేది అనుభవించాలి అని తనని తను చేసుకున్న ఆ గాయం అనమాట అది. ఓకే, సో చాలా బాధపడుతున్నారండి పర్సన్ అయితే. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూసేస్తాం. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అండ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి. ఓకేనా, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ ఎనర్జీస్, ఈ రిలేషన్ మీరు వద్దనుకుంటున్నారు, ఈ పర్సన్ విషయంలో మీరు విసిగిపోయారు, మిమ్మల్ని మీరు కోల్పోయారు, ఇంకా మీ శక్తి కూడా లేదనమాట. ఈ పర్సన్ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టడానికి, తనతో మాట్లాడడానికి, తనని ఒప్పించడానికి, తనని చేసేయడానికి మీలో శక్తి లేదు, మీరు కోల్పోయారు. ఇంకా మీరు భరించలేని బాధలో మీరు ఉన్నారు. సో మీరు తనని చేసారు కదా, అదే తన లైఫ్లో స్టార్ వార్నింగ్, అంటే తుఫాన్ లాంటిది ఈ పర్సన్ లైఫ్లో ఏదో రాబోతుంది. అంటే ఈ పర్సన్ రియలైజ్ అవ్వబోతున్నారండి మీరు ఏంటిది, మీరు ఎలాంటి పర్సన్ని తను దూరం చేసుకున్నారు అనేది మీ పర్సన్కి తెలిసి రాబోతుంది అనమాట అతి తొందరలోనే. ఓకేనా, ఓకే గైస్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా మీ పర్సన్ విషయంలో మీకు ఇంకా క్లారిటీ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పే రీడింగ్ ఉంటుంది. సో మీరు ఫీజ్ పే చేసి రీడింగ్ తీసుకోవాలి అనుకునేవారు మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.